మొక్కలు కూడా నేను క్లీన్ చేయడానికి వచ్చానండి పైకి. కొన్ని బెండకాయలు కూడా అయిపోయి ఉన్నాయి, అవి కోసుకుంటూ. Subscribe now and press the bell icon. Never miss an update. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఈ కలుపు మొక్కలు తీయాలండి, నీట్గా ఉంటాయి. కలుపు మొక్కలు తీసేదానికి వచ్చేసినాయి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయండి బాబు, ఎండలు. తోటకూర ఏమో ఇలా ఉంది. ఇలాంటి మొక్కలు, కలుపు మొక్కలు వచ్చేస్తే తోటకూర రానవుదు. వచ్చినప్పుడల్లా క్లీన్ చేసుకుంటున్నాడు, గడ్డి నీట్గా చేసుకుంటున్నాను మొక్కలు. ముందు కలుపు మొక్కలు వేరేయాలి. కలుపు మొక్కలు ఉంటే మన మొక్కలు రానవుదు. అదే బలం తీసుకుంటాను. టైము 6 అయిపోతుంది, అయినా వేడి తగ్గలేదండి ఇంకాను. మొక్కలు పాపం ఎంత ఎండను భరిస్తున్నాయంటే, నేను పందిరి వేద్దామని అన్నీ రెడీ పెట్టుకున్నాను. వేస్తానన్నారు వాళ్ళు, మళ్ళీ వేసాక అది పంట చేలు పోతున్నాయని వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇటు పందిరి కూడా వేస్తే చల్లగా ఉంటుంది. రానున్న రోజుల్లో చాలా వేడిగా ఉంటుంది. తులసి మొక్కలు చాలా వచ్చేస్తాయి. తులసి మొక్కలు అసలు వచ్చండి, అన్ని రకాల తులసులు వచ్చేస్తాయి. కుండీల్లోనూ చక్కగా అన్నీ పండించేసుకోవాలండి. మనం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని మొక్కలు ఏదైనా సరే మీరు శ్రద్ధగా పెట్టుకోండి. ఇప్పుడు నాకు అన్ని ఫ్రూట్స్ వచ్చేస్తున్నాయి. సీతాఫలాలు చూపించాను, దానిమ్మకాయలు చూపించాను, సపోటాలు. ఇప్పుడు ఉసిరికాయ కూడా మొదలు పెట్టింది. ఇప్పుడే ఫస్ట్ టైం కాపు కాస్తుంది. అది పెద్ద అయ్యాక చూపిస్తాను. అది మామూలుగా చిన్న ఉసిరికాయ ఉంటుంది కదండి, ఉసిరి చెట్టు చాలా బాగా వస్తున్నాయి. కొంచెం పెద్ద అయిన తర్వాత మీకు చూపిస్తాను ఏ రకంగా వస్తున్నాయండి. ఇది ఏదైనా 4 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ కాపు కాస్తుంది అన్నమాట. ఈ తోట పని పెట్టుకుంటే టైం తెలియదండి. ఈ వేసవకాలంలోనూ పచ్చళ్ళు, కారాలు, ఇంకా వడియాలు అన్నీ ఒకేసారి, అన్ని పనులు ఒకేసారి వస్తాయి. అందుకే ఈ మొక్కల పని కూడా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇంకా మళ్ళీ ఉల్లికాయలు వస్తున్నాయి. ఇన్ని నీళ్ళు పోయాలి. ఇది మామూలు తోటకూర ఊరికే వచ్చేస్తుందండి. ఇది బాగా వచ్చేస్తుంది. చూసారి తోటకూర మేము తినం, అన్ని రకాలు వస్తూ ఉంటుంది, కానీ నేను మంచి తోటకూర ఒకటే తింటాం మేము. చూసారి ఎంత ఫ్రెష్గా ఉందో.
డ్రాగన్ ఫ్రూట్ పెడితే దీని నిండా ముళ్ళు ఉంటాయి, జాగ్రత్తగా తీసుకోవాలి. దీనిలోంచి ఏ మొక్కలు వచ్చినా కొంచెం రిస్క్గానే ఉంటుంది. ఇది బాగానే టేస్ట్గా ఉంటుంది కానీ కొంతమంది తింటారు. సపోటాలు అండి చిలకలు తినేస్తున్నాయండి. ఈ కొన్ని మొన్న తీసి పండిని అలా కోసాను కదా, ఇదిగో చూడండి ఇంత పెద్ద కాయలు అవుతున్నాయి అన్నమాట. ఇంకా అవి ఉంచాను, దీన్ని ఒక్కొక్కటి పండిని అలా అవి కోసి తింటున్నట్టున్నాయి. మూలు అవి కూడా తినాలి కదా పెట్లో, అదే ఉంచేసాను అవి తింటాయి అనేసి. చాలా ఉన్నాయి, పండిదాకా ఉంచుతున్నానండి. ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ కొయ్యాలంటే తర్వాత కోస్తాను. ఉన్నాయి అంటే వర్షానికి ఇంకా ముగ్గినట్టున్నాయి, సీతాఫలాలు ఈ ముగ్గినట్టున్నాయి. చూపించి ఇవాళ ఎంత పెద్దవి ఉన్నాయి చూసారా, పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. ఇవ్వండి అటు అటు నేను అప్పుడే 3 రోజులు 4 రోజులు అయింది పైకి వచ్చి. ఇలాగా అవి కోసుకుని తింటున్నాయి. వేరుశనగలు పెట్టాను అన్నాను కదండి, చూసారా వచ్చేసినాయి కూడా. ఇగోండి 20 రోజులు అయిపోయింది పెట్టి, నేను 20 రోజులకి ఇంత పెద్ద మొక్కలు వచ్చినాయి. అంటే 3 నెలల పంట అనుకుంటాండి ఇది. ఇంకా వచ్చే నెలకి తయారవుతుందేమో కింద. ఈ నెల వచ్చే నెల తోటి ఇప్పుడు ఇవి తయారవుతాయేమో, అప్పుడు చూడాలి. వీటిలో చాలా మొక్కలు వచ్చినాయి. ఈ పాదు బీరపాదు ఇది తీసి అలా చేసుకోవాలి. తోటకూర అంటే అక్కడక్కడ విత్తనాలు పండి కాడ ఇలాంటి తోటకూర వచ్చింది. ఈ తోటకూర, ఇది తోటకూర, ఈ తోటకూర ఇలాంటి పిచ్చి మొక్కలు వస్తాయి, అందులో బేగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ వేరుశనగ వేసిన దగ్గర మరీ వచ్చేస్తాయి. ఇవన్నీ తీసేసుకోవాలి, లేకపోతే అట్లా రానవ్వదు. సరే కుండీలు, అన్ని కుండీలు ఒకేసారి అవ్వాలంటే నాకు అవ్వదండి. తోటకూర ఉంది, బీరపాదులు కూడా పెట్టానేమో. ఎంత ఎదిగిన తర్వాత ఈ తీగలు వేసేసుకుంది, తీగలతో పాటు ఈ మెల్లడిపోతున్నాయి. నీళ్ళు పోయాలి. మొక్కలు చూసారా, ఈ బాగా రొట్ట కింద వచ్చేసి అనుకో మన మొక్కల్ని ఎదగనవదు. ఇలాగే చూసుకుంటూ ఉండాలి. ఈ వేరుశనగకి పువ్వు కూడా వేస్తుంది అనుకుంటండి. ఇది పువ్వు వేసింది, భూమిలోంచి వస్తుందిగా. పువ్వు ఎందుకు వేసిందో మరి, కాయలు భూమిలోంచి వస్తాయిగా. చూస్తాను, పువ్వు వేసిందంటే ఇది లోపల తయారవుతుంది. ఏమి ఎండ అండి బాబు, ఎండ గుమాయించేస్తుంది. విపరీతమైన ఎండలు, ఎక్కడికి వెళ్ళి ఏ పని చేసుకోలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాం. కానీ గాలి వేసినప్పుడు చల్లగా ఉంటుందండి చెట్లు. నేను చెట్లు ఇప్పుడు కుండీలో ఇంత పెద్ద చెట్టు అయింది. ఈ ట్యాంకులు చూసారా, ఈ ట్యాంకుల గురించి నేను ఈ చెట్టుని పెద్ద చెట్లలో ఇందులో పెట్టాను. ఇది ఈసారి ఇంకా పూత వేయలేదు. ఈ మామిడి చెట్టు, ఈ చెట్టు వేసింది.
ఇది అక్కడ ఇలా చూసారా? అప్పుడు కాయలు కాసిందిగా చూపించాను కదా, పూత మంచి కాయలు కాస్తుంది. ఇది నేను పెద్ద కుండీలో పెట్టాను. పెద్ద కుండీలో పెట్టాక ఇంకా కొమ్మలు వేసింది ఎక్కువ, ఈ మొదలు కూడా గ్రోత్ వచ్చింది. ఎప్పుడైనా సరే మనం మట్టి రిపోర్ట్ చేసిన తర్వాత మొక్కలకి చాలా బలం వస్తుందండి. రిపోర్ట్ చేసుకుంటూ ఉండాలి, మట్టి కూడా మారుస్తూ ఉండాలి. ఎందుకంటే పెద్ద మొక్కలకి ఎప్పటికప్పుడు చూసుకుని మారుస్తూ ఉండాలి. చేపల వేస్ట్ తెచ్చానండి, గతంలో మీకు చూపించాను కదా. చేపల వేస్ట్ తోటి బెల్లం కలిపి దాని లిక్విడ్ తయారు చేసిన తర్వాత ఇప్పుడు వేసవకాలంలో ఈ ద్రావణాన్ని మొక్కలకు ఇచ్చుకుంటే ఇంకా బలం వస్తుంది. వేసవకాలంలో ఇచ్చుకోవాలి. ఇప్పుడు వర్షం పోతే సరే. ఇప్పుడు ఇది తయారయ్యేటికి ఆ రోజు వస్తుంది. నేను తయారు చేయడానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. మూడు కేజీలు బెల్లం అండి. 3 కేజీలు వేస్టేజ్ ఉంటుంది. చేపల వేస్టేజ్. కవర్ తీసే, కవర్ ఉండకూడదు. ఈ బెల్లం అలా ఉంచు. 3 కేజీలు బెల్లంతో పాటు అదిగోండి వేస్టేజీ కూడా 3 కేజీలు ఉంది. ఇలాగ మనం వేసేసుకుంటే తయారైపోతుంది. చేతోటి తీసేస్తారు కదా, ఆ చెత్త చాలా బలం అండి దీనికి. ఇదిగోండి ఇలా జాడీలో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు క్లాత్ కట్టుకోవాలి. క్లాత్ కట్టేసి నేను డేట్ వేస్తాను, చూద్దరు కానీ. ఇది 3 కిలోలకి 3 కిలోలు బెల్లం వేసాను. చాలా బాగా మొక్కలన్నిటికీ బాగా పనిచేస్తుందండి, ఏ మొక్కలకైనాను.